పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతా రాయ్ గారితో ఉన్నాము. పోయిన నెల కోనసీమ దగ్గరికి వెళ్లి పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడితే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ నెలలో దాదాపు ఒక 10 రోజుల తర్వాత ఆ విషయాన్ని ఎత్తుకొని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ భూకుంభకోణం తెలంగాణలో బయటపడుతుంది, దాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తుకున్నారు అని అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ అసలు భూమి కుంభకోణం ఎలా జరిగింది? దరఖాస్తు ఇప్పుడు తీసుకుంటున్నారు, దరఖాస్తులే తీసుకోలేదు, అసలు అక్కడ ఏమి కాలేదు, ఏమి ఆల్లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం నట్టుంది వాళ్ళ కథ. అసలు వాళ్ళకి ఏమి లేక, ప్రతిపక్షాలకు ఏం లేక ఈ అంశాన్ని పట్టుకున్నారు. అసలు 5 లక్షల కోట్ల అవినీతి అసలు ఆకాశానికి కూడా అందదు. 5 లక్షల కోట్లు అంటే ఏంది? 6 లక్షల కోట్లు పోటీ పడి వేలం పడబడినట్టు ఇంకో ఆయన బీజేపీ అయినా 6 లక్షల కోట్లు అంటాడు. అసలు 7,900 ఎకరాల్లో 4,700 ఎకరాలే. దానికి కేటీఆర్ చెప్పినట్టు 50 కోట్లు వేసుకున్న ఎకరం 2,39,000 కోట్లు అవుతుంది. మీరు జక్కగట్టండి చూడండి, 2,39,000 కోట్లు అవుతుంది. 2 లక్షలు అసలే ఒకవేళ మీరు చెప్పిన 50 కోట్లు అన్నా 2,39,000 కోట్లు, 5 లక్షల కోట్లు ఎక్కడిది అంటే అబద్ధం ఆడటం కూడా రావటం లేదు. ఆరోపణ చేయటం చేతగాని సన్నాసులు బీఆర్ఎస్ బీజేపీ నాయకులను అర్థమైపోయింది. కాబట్టి తెలంగాణలో హైదరాబాద్లో కాలుష్యం పెరిగిపోతుంది, ఢిల్లీలా మారొద్దు. ఢిల్లీలో ప్రజలు జీవించే పరిస్థితి లేదు. అక్కడ ఎండైనా చలికాలం అయినా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, కొత్త కొత్త క్యాన్సర్లు వస్తున్నాయి అక్కడ. అట్లాంటి పరిస్థితి తెలంగాణ హైదరాబాద్ రాకుండా ఉండాలంటే నగరం ఒకప్పుడు దూరంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు నగరం నడబొట్టినాయి ఈ పారిశ్రామిక వాళ్ళు. వాళ్ళే ఓనర్లు, మొత్తం కలిపితే 2,000 మంది ఉంటారు వాళ్ళు. ఆ ఓనర్లను మీరు ఊరు బయటకు తరలించండి, లేకుంటే వీటి ఈ స్థలాలని ఫ్యాక్టరీలని మార్చుకోండి, ఫ్యాక్టరీలుగా లేకుంటే బిల్డింగ్లుగా దీన్ని అపార్ట్మెంట్గా కట్టుకోండి, దానికి మేము సహకరిస్తామని చెప్పి ప్రభుత్వం అని అంటే దాని ద్వారా ప్రభుత్వానికి ఏమైంది? 5,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఈ 5,000 కోట్ల ఆదాయం వస్తే బీజేపీ కిషన్ రెడ్డికి కేటీఆర్ కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఏం చేస్తారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి జేబులో పోతాయి 5,000 కోట్లు, ప్రభుత్వ ఖజానాలో వచ్చేరితే ఆ ఖజానా 5,000 కోట్లు వస్తే పేదల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ఖర్చు పెడతారు. పేదల సంక్షేమానికి ఖర్చు పెడితే వీళ్ళకి ఇష్టం ఉండదు, మళ్ళా రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు కదా ప్రజలు. అట్లా అనకుండా చేయాలంటే వాళ్ళ పేదోడి నోటి కాడ ముద్దలాక్కోవాలా అనేది కుట్ర ఇది. కాబట్టి ఇక్కడ అవినీతి అసలు అప్లికేషన్లే ఇప్పుడు జరుగుతున్న అప్లికేషన్లు. కాబట్టి ఎవరికి అమ్ముతున్నాం? బయట వ్యక్తులకు అమ్మట్లే, ఆ భూమి యజమానులకే. ఎప్పుడో ప్రభుత్వం 60 సంవత్సరాల క్రితం ఇచ్చిన భూమి యజమానికే ఆ భూమిని తక్కువ ధరకు అంటే 30%, 40% ధరకు అమ్ముతున్నాం. ఎందుకంటే మరి వేరే వాళ్ళకి అమ్మటానికి వాడు పోతాడు భూమిలోంచి. నా జాగా ఇది నాకు ఇచ్చిన నువ్వు వేరే వాడికి అట్ట అమ్ముతూ అంటాడు, రేపు కోర్టుకు పోతాడు, 100 సంవత్సరాలు కొట్లాడాల్సి వస్తుంది. కదా సంవత్సరాలు ఆ యజమానికి భూమి కాదు, ప్రభుత్వానికి పరం కాదు, మధ్యలో మూడో ఓడి వచ్చి తనకపోతారు. కాబట్టి హైడ్రా ద్వారా ప్రభుత్వ చెరువుల్ని కుంటల్ని కాపాడే రేవంత్ రెడ్డి ఈ అన్యాక్రాంతం కాకుండా వీటి ద్వారా యజమానులకే వాటిని మళ్ళీ విక్రయించి తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు ఖర్చు పెట్టాలన్న మంచి ఆలోచన రేవంత్ రెడ్డి. మరి పవన్ కళ్యాణ్ మాటల్ని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వక్రీకరించి కావాలనే వీళ్ళ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని అంటున్నారు. ఏం చెప్తారు? వక్రీకరించలేదు, స్పష్టంగా ఉంది. తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అన్నాడు. తెలంగాణ నాయకుల దిష్టి అంటే ఏంది? తెలంగాణ నాయకులు తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడారు? 4 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసమే కదా. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? వివక్ష కోసమే కదా. మా నీళ్లు మాకు కావాలి, ఆంధ్రాకు నీళ్ళునే మాకు లేవు, మా ఉద్యోగాల్లో ఆంధ్రాలో ఉన్నారు, మా ఉద్యోగాలు మా కొలువులు మాకు కావాలని కొట్లాడినవా లేదా? కాబట్టి ఆ అక్కస్తో తెలంగాణ విడిపోయిందని అక్కస్తో మాట్లాడినట్టుంది. అక్కడ విడిపోయింది కోనసీమ, తెలంగాణ ఆంధ్ర విడిపోయినాయి. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి కారణం అండి. అది శాస్త్రీయబద్ధమైన మాటేనా? అసలు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఆ మాట మాట్లాడవచ్చా? ఒక మంత్రి కూడా నువ్వు భూత వైద్యుడివా చెప్పు ఆ మాట మాట్లాడడానికి? అరే ఆడ ఎండిపోయినాయి అంటే వాతావరణంలో వచ్చిన మార్పులు, భూమిలో వచ్చిన మార్పులు, భూభౌతిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు వచ్చిన కారణం అని చెప్పి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చెప్పి కారణాలు అన్వేషించాలి. కానీ దాని తెలంగాణ మీద నెట్టమేంది చెప్పు? తెలంగాణ మీద నెట్టడం తప్పు కదా. కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. ఇది నిజంగా అనాలోచితంగా మాట్లాడిండు, క్షమాపణ చెప్పాల్సింది తెలంగాణ సమాజానికి. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన పవన్ కళ్యాణ్ తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తారు? మీదే కదా ప్రభుత్వం ఉంది తెలంగాణలో. ఇప్పుడు చెప్పకపోతే ఏమైతే ప్రజలు ఉంటారు, తెలంగాణ సమాజం ఉంటుంది. తెలంగాణ మేమైతే అటు పోం కదా, మాకు ఇల్లు లేవు. ఆడ ఆంధ్రాలో మాకు ఇల్లు లేవు, అక్కడ నాయకులందరికీ ఇల్లు ఉన్నాయి, వాళ్ళే వస్తారు, రేపు ప్రజలు వాళ్ళే నిరసన తెలుపుతారు. ఈ విధంగా మాట్లాడి క్షమాపణ చెప్పి అడుగుతారు, అప్పుడు చూద్దాం ఏమైతే.